మీకు ఆవేశం తప్ప ఆలోచన ఉండదు, బుద్ధి జ్ఞానం లేవు, మానవత్వం లేదు. ఎవరో పోకిరి వెధవ వచ్చి కావాలని రంగు వేస్తే మీద కొట్టి బుద్ధి చెప్తాం, చంపేయం. అలాంటిది ఒక చిన్న పాప చేసిన మిస్టేక్ వల్ల మీద రంగు పడితే అది కూడా ఆ కుటుంబం క్షమాపణ చెప్తే అయినా వదలలేదు. మీరు మనుషులా? మీరు అసలు ఏ జాతికి చెందిన వాళ్ళు? మీరు మీ దేశాలన్నీ కొట్టుకొని చచ్చిపోతున్నాయి, మీ మత గురువు చచ్చిపోయాడు. ఆ విషయాన్ని పెద్దగా చేసి ఇండియాకి మనశ్శాంతి లేకుండా చేద్దాం అనుకున్నారు. కానీ ఇరాన్ వాళ్ళే హ్యాపీగా ఉండడము, పండగ చేసుకోవడము ఆ చావుని మీకు సిగ్గుగా అనిపించి దాన్ని విరమించుకున్నారు. ఇప్పుడు ఇదొకళ్ళ అన్ని దేశాలు కొట్టుకుని చచ్చిపోతుంటే భారతదేశం ఎందుకు ప్రశాంతంగా ఉండాలా? భారతదేశం మీ దేశం కాదు కదా. మీకు తిండి పెట్టని, రక్షణ ఇవ్వని, మిమ్మల్ని అన్నదమ్ములుగా చూడని, అక్క చెల్లెళ్ళ చూడని మీకు మాత్రం సోదర భావం లేదు. హిందువులారా బాగా గుర్తుపెట్టుకోండి, అందరు ముస్లిమ్స్ బాయి బాయి అనే రకం కాదు. మీలాంటి వాళ్ళ వల్ల ఎక్కడో కొంతమంది ముస్లిమ్స్ మంచిగా ఉన్నా సరే మేము నమ్మలేకపోతున్నాం వాళ్ళని. మన పిల్లలకు కూడా హిందూ మతం అంటే ఏంది, హిందువులు అంటే ఏంది, వాళ్ళు వేరే మతస్థుల్ని ఎంతవరకు నమ్మాలి, వేరే మతాన్ని స్వీకరించడం వల్ల మనకే నష్టం, ఇవన్నీ కూడా చెప్తూ పెంచాలి. గవర్నమెంట్ ఏ నిర్ణయం బట్టి ఆ నిర్ణయం తీసుకోవడానికి ఆలోచించడానికి కారణం ఏంటంటే మనకి ఈ దేశము శాంతిగా ఉండడం చాలా ఇంపార్టెంట్. అంతర్యుద్ధం మొదలైపోయిందా, అల్లర్లు జరగడం మొదలయ్యాయా, మన హిందువులకి ఈ దేశంలో కూడా రక్షణ కానీ మనశ్శాంతి కానీ ఉండవు. అలాగని వాళ్ళు వెనకడుగు చేస్తున్నారని కాదు, ఆలోచిస్తున్నారు, సమయం కోసం వెయిట్ చేస్తున్నారు. మనం కూడా అదే చేయాలి. ఈలోపు మనలో మనమే రక్షణగా ఉండాలి. అడవిలో ఒక 4 కుటుంబాలు బతుకుతుంటే ఎంత అలర్ట్గా ఉంటారో మనం కూడా అంతే అలర్ట్గా ఉండాలి. సరైన సమయం వచ్చినప్పుడు కొడదాం. మన నాయకులు దెబ్బ కొట్టకుండా వదలరు. అప్పటి వరకు ఐకమత్యంగా ఉందాం. ఇదొక్కటే మార్గం. కొంతమంది ఎదవలు చైనాని చూపించి, జపాన్ని చూపించి ఇలా అవ్వద్దా, మన దేశం ఎప్పుడు మతం మతం అనుకుంటూ ఉందామా అని పనికి మళ్ళీ మాటలు మాట్లాడతారు. మతోన్మదులు ఎవరు? మత పిచ్చితో ఎవరు కొట్టుకుంటున్నారు తెలీదా? చైనా లాగా జపాన్ లాగా మారడం కాదురా చెత్త ఎదవ. బంగ్లాదేశ్ లాగా మన దేశం మారిపోకుండా చూసుకుందాం ఫస్ట్. ఈ దేశం పట్ల కానీ, ఈ దేశ ధర్మం పట్ల కానీ, ఈ దేశ ధర్మాన్ని కాపాడే వాళ్ళ పట్ల కానీ ఎవడైనా కామెంట్ చేసినా, మనల్ని వ్యతిరేకంగా మార్చాలని చూసినా చెప్పు తీసి కొట్టండి.